నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు కుక్స్. ఈరోజు వచ్చేసి మనము ఇంట్లో ఇడ్లీ దోశ పిండి అయిపోయినప్పుడు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఫాస్ట్గా ఈజీగా హెల్దీగా మనం రాగి పిండితో బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చు. ఇది చాలా బాగుంటుందండి. అది హెల్దీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది అనమాట. అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఈవినింగ్ డిన్నర్ కింద కూడా తినొచ్చు అనమాట. ముందుగా క్యారెట్ని తీసుకొని హాఫ్ క్యారెట్ని తీసుకోండి, తురిమి పక్కన పెట్టుకోండి. అదేవిధంగా అల్లాన్ని 1 ఇంచు లేదా హాఫ్ ఇంచు అల్లాన్ని తీసుకొని అల్లాన్ని కూడా తురిమేసి పక్కన పెట్టేసుకోండి. ఇలా తురగటం వల్ల పంటి కింద మనం ఆ దోశ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా కరివేపాకును కూడా సన్న ముక్కల కింద తరిగి పెట్టుకోండి. అలాగే కొంచెం జీలకర్రని ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకోండి. అలాగే ఉల్లిగడ్డ ముక్కల్ని సన్నగా తరుక్కోవాలి. సన్నగా తరుక్కొని ఆనియన్ ముక్కల్ని కూడా ప్లేట్లోకి తీసేసుకోండి. చూసారా, ఈ విధంగా సన్నగా తరగాలి. సన్నగా తరిగితేనే బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఈ విధంగా కరివేపాకు, ఆనియన్ ముక్కలు, క్యారెట్, అల్లము, జీలకర్ర, పచ్చిమిర్చి వేయటం మర్చిపోయాం కదా, పచ్చిమిర్చిని కూడా సన్నగా తరుక్కొని వేయాలి. పెద్ద ముక్కలుగా కాకుండా బాగా సన్నగానే తరుక్కోండి పచ్చిమిర్చి కూడా. చూసారా, ఈ విధంగా ఫైన్గా చోపుడు మిర్చిని యాడ్ చేయాలి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత తగినంత సాల్ట్ని యాడ్ చేయండి. అదేవిధంగా హాఫ్ కప్పు ఉప్మా రవ్వ, హాఫ్ కప్పు గోధుమ పిండి, హాఫ్ కప్పు బియ్యం పిండి, 1 కప్పు రాగి పిండి. అదేవిధంగా వీటన్నిటిని అన్నీ కలిపిన తర్వాత ఒకసారి మిక్స్ చేయండి. మనం కట్ చేసి అందులో పెట్టుకున్నటువంటి వెజిటబుల్స్ ఈ పిండిలన్నీ బాగా కలియదిప్పండి. తర్వాత 1 కప్పు పుల్లటి పెరుగుని వేయండి. పుల్ల పెరుగు వేస్తే టేస్ట్ బాగుంటుందన్నమాట. లేకపోతే మామూలు పెరుగైనా వేసేసుకోవచ్చు. తర్వాత తగినన్ని వాటర్ని దీనికి యాడ్ చేయండి. యాడ్ చేసేసి ఇది మొత్తం దోశ పిండి వచ్చే విధంగా, అంటే దోశ పిండి టెక్స్చర్ ఏ విధంగా వస్తుంది ఆ విధంగా కలుపుకోవాలన్నమాట. అంటే ఆ దోసపిండి టెక్స్చర్ లాగా వచ్చే వరకు వాటర్ యాడ్ చేస్తూ కలపండి. ఈ విధంగా కలిపినటువంటి పిండిలో ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని పెనాన్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఉల్లిపాయ రాయండి. ఉల్లిగడ్డను కట్ చేసి పెనానికి రాసి దాని మీద అప్పచ్చిలాగా వేసేసుకోండి. దీన్నే రాగి ఊతప్పం అంటారు, రాగి అప్పచ్చి అంటారు, రాగి దోశ అని కూడా అంటారు. మరీ పలుచగా వేయొద్దండి, తీసేటప్పుడు కష్టంగా ఉంటుంది. కొంచెం మందంగానే వేసేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఉంచే కాల్చండి. ఒకవైపు పూర్తిగా కాలిన తర్వాత మాత్రమే తిప్పాలి, లేదంటే మనము తిప్పేటప్పుడు విరిగిపోతుంది. బాగా ఈ విధంగా మొత్తం డ్రై అయిపోవాలి. ఆ వెట్నెస్ అంతా డ్రై అయిపోయిన తర్వాత మాత్రమే ఈ రాగి అప్పచ్చిని రెండో వైపు తిప్పుకొని కాల్చుకోవాలన్నమాట. చూసారా, ఈ విధంగా వస్తుందా లేదా చెక్ చేయండి. చెక్ చేసుకొని వస్తుంది అనిపించినప్పుడు తిరగదిప్పి రెండో వైపు కూడా చక్కగా కాల్చుకోండి. అంతే, మన రాగి అప్పచ్చి రెడీ అయిపోయిందనమాట. ఇది ఎంతో బలవర్ధకమైన ఆహారం అండి. రాగి పిండి ఉంటుంది, క్యారెట్ ఉంటుంది, అదే విధంగా అల్లము, జీలకర్ర, ఇవన్నీ మంచి మంచి వెజిటబుల్స్ అయితే దీంట్లో ఉన్నాయి కాబట్టి ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది, బలము ఫాస్ట్గా అవుతుంది, ఈజీ కూడా. తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. పెద్దలు పిల్లలు ఎవరైనా దీన్ని చక్కగా తినేయచ్చు. చూసారా ఎంత ఈజీగా, ఎంత ఫాస్ట్గా మనకి పిండిలు ఏమీ లేనప్పుడు బ్రేక్ఫాస్ట్ రెడీ అయిందో. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.